శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి. వరలక్ష్మి వ్రతానికి ప్రసాదాలలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలిని ఇంట్లోనే గుడిలో పెట్టే ప్రసాదం లాగా ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. గ్యాస్ పైన కుక్కర్ని పెట్టి పావు గ్లాస్ పెసరపప్పు వేసుకుని గ్యాస్ లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ముప్పావు గ్లాస్ బియ్యం ని వేసుకుని రెండింటిని 2-3 సార్లు నీట్ గా కడగాలి. ఇప్పుడు 2 గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి. పప్పు బియ్యం కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి గ్యాస్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ చల్లారాక అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గ్యాస్ పైన పాన్ పెట్టి ముప్పావు గ్లాస్ చక్కెర అలాగే హాఫ్ గ్లాస్ బెల్లం వేసి హాఫ్ గ్లాస్ నీళ్ళని వేసుకొని కలుపుతూ కరిగించుకోవాలి. మరి ముదురు పాకం కాకుండా కాస్త స్టిక్కీ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. గ్యాస్ ఆఫ్ చేసి ఉడికించిన అన్నంలోకి వేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని గ్యాస్ లో ఫ్లేమ్ లో పెట్టి 8 నుండి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతలోపు వేరొక గ్యాస్ పైన 2 స్పూన్ల నెయ్యి వేసి ఎండు కొబ్బరి, జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి లైట్ గా ఫ్రై చేసుకుని కుక్కర్ లోకి వేసుకోవాలి. ఇలాచి పొడి, చిటికెడు పచ్చకర్పూరం వేసుకుని కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి.